హాయ్ అండి. మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి. ఈరోజు మన ఇంట్లోనే పైనాపిల్ కేక్ తయారు చేసుకోవటం ఎలాగో చూద్దామండి. ఈరోజు మనం పైనాపిల్ కేక్ అండి ఇంట్లో తయారు చేసుకోవటం ఎలాగో చూద్దామండి. చాలా ఈజీ అండి. నేనైతే ఇదిగోండి ఈ కొన్ని పీసెస్ తీసుకుంటున్నాను, మీకు చూపిస్తున్నాను. ఈ పీసెస్ నండి సన్నగా కట్ చేసుకోండి. మధ్యలో ఉంటుంది కదా, ఇదిగోండి మధ్యలో కొంచెం పులిపెక్కుగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, అది మిక్సీ నలగదండి. అందుకని చెప్పేసి కొంచెం పీసెస్గా సైడ్ కట్ చేసుకోండి, సరిపోతుందండి. ఇది నేనైతే ఇంత పీసెస్ తీసుకున్నానండి. సైడ్ కట్ చేసేసి 4 తీసుకున్నాను. ఈ పీసెస్ మీకు చూపించలేదు, ఒక చేతితో కుదరతని కట్ చేసి ముందుగా చూపించాను అన్నమాట. ఇప్పుడు దీంట్లో పంచదార తీసుకుందామండి. ఈ కప్పుతోటండి రెండు కప్పులు తీసుకున్నాం. తలకొట్టి పంచదార తీసుకున్నామండి. ఈ జార్లోకి అండి 4 గుడ్లు తీసుకున్నాము. దీంట్లోకి కార్ చేసి చూపిస్తాను. 4 ఎగ్స్ తీసుకున్నానండి. 1 స్పూన్ అండి పైనాపిల్ ఎసెన్స్ అండి. పైనాపిల్ ఫ్లేవర్ తీసుకోండి, బాగుంటుంది అది. 1 స్పూన్ తీసుకోండి, సరిపోతుంది. దీన్ని మిక్సీ వేసేద్దాం ఇప్పుడు. మరి ఒక బౌల్లోకండి మైదా పిండి తీసుకున్నాం 2 కప్పులు. 2 కప్పులు పంచదారకి 2 కప్పులు మైదా సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి బేకింగ్ పౌడర్ అండి 1 స్పూను, బేకింగ్ సోడా 1/2 స్పూన్ తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా జల్లెడ పట్టేద్దాం. ఇప్పుడు దీంట్లోకి ఒక నిమ్మదబ్బ వేయండి, సరిపోతుంది. పిండండి బాగుంటుంది. ఇదిగోండి చిటికెడు సాల్ట్ సరిపోతుంది. నేనైతే రైస్ రిచ్ ఆయిల్ తీసుకుంటున్నానండి. ఫుల్గా కాకుండా 3 పావులుగా తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి అండి మిక్సీ వేసిన పైనాపిల్ ఈ మిశ్రమాన్ని వేసేద్దామండి. ఒకవేళ మీరు జ్యూస్ లాగా వేసుకోవాలనుకున్నావా వేసుకోవచ్చండి. నేను ఎలాగేస్తే బాగుంటుంది, చాలాసార్లు చేస్తాను, టేస్ట్ బాగుంటుంది. అందుకే డైరెక్ట్గా పైనాపిల్ని మిక్స్ చేసేసాను అన్నమాట. లోపు ఒక బౌల్ తీసుకుందామండి. ఇది బాగా మిక్స్ చేసుకునే లోపండి, బాగా కలుపుకునే లోపు ఇది పాలు అవసరం లేదండి. దీంట్లోకి బౌల్ ఒకటి తీసుకోండి. నేనైతే రైస్ వండుకునేది తీసుకున్నానండి. మధ్యలో నెయ్యి తీసుకోండి. ఇది మాత్రం ఇంపార్టెంట్ అండి. ఇది లేకపోతే మాత్రం కేక్ మాడిపోతుంది, సరిగా రాదండి పైకైతే. ఇదంతా కూడా అంచుల వరకు అప్లై చేసుకోవాలండి. అడుగంతా కూడా అంచుల వరకు చక్కగా అప్లై చేసుకోవాలి. మీకు చూపిస్తాను. ఇలాగా అంచుల వరకు కూడా అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం మైదా పిండి తీసుకుందామండి, ఒక 2 స్పూన్లు అలాగా తీసుకొని ఇది కూడా సేమ్ నెయ్యిలాగే అంచుల వరకు అప్లై చేసుకోవాలండి. ఇంతేనండి. ఇలా అప్లై చేసి పక్కన పెట్టుకున్నాము. ఈలోపు ఒక బాండీ తీసుకొని స్టవ్ మీద పెడితే వేడెక్కుతూ ఉంటుంది అన్నమాట. ఈ మిశ్రమం ఇలా వస్తే సరిపోతుందండి. బాగా మిక్స్ చేసిన ఈ పైనాపిల్ కేక్ మిశ్రమాన్ని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ కేక్ బౌల్లోకి పోసుకున్నాం. ఇది బాగా ట్యాప్ చేసండి. ఇలా రెడీ చేసుకున్న ఈ పైనాపిల్ కేక్ మిశ్రమానండి ముందుగా వేడెక్కింది కదా ఇసుక, దీన్ని మేము పెట్టేద్దాం. 1/2 అవర్ సరిపోతుందండి కరెక్ట్గా. మనం ఎప్పటిలాగానే దీని మీద ఒక బౌల్ వేద్దాము. ఈ పెద్ద బౌల్ కూడా వేసేద్దాము. ఆవిరి బయటికి రాకుండా త్వరగా అయిపోతుంది అన్నమాట కేకు. ఇలా 5 నిమిషాలు ఫస్ట్ పెద్ద మంట పెట్టండి స్టవ్, తర్వాత సిమ్లో పెట్టేసేయండి 5 నిమిషాలు అయిపోయాక. చెక్ చేద్దామండి. బాగా వచ్చేసింది కేకు. స్టవ్ ఆపేసి కాస్త దింపుదామండి కిందకి. ఈ డెకరేషన్ ప్లేట్ మీదకి తిరిగేద్దాం దీన్ని. మధ్యలో బాగా ఉబ్బుకొచ్చేసిందండి, దానివల్ల తిరిగేసాను నేను. కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిందండి. చాలా బాగుండిద్దండి టేస్ట్ అయితే. నేను ఇంతకుముందు చాలాసార్లు చేశాను. మన వీడియోస్లో పెట్టాలని చెప్పేసి మరి ఇదైతే కేక్ కట్ చేశాను. చూసారా చక్క స్పాంజీ లాగా ఉందండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ పైనాపిల్ కేక్ని ఇంట్లో తయారు చేయడానికి తప్పకుండా ట్రై చేయండి. మా యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.